హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మొన్న ఆల్రెడీ మనం సమాసం గురించి తెలుసుకున్నాము. ఆ సమాసాల్లో మనం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ అసలు సమాస పరిభాష తెలుసుకున్నాము. అలాగే అందులో నాలుగు భేదాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అవ్యయీభావ సమాసం గురించి తెలుసుకున్నాము. దాంట్లో రెండవది వచ్చేసరికి తత్పురుష సమాసం. తత్పురుష సమాసం దీని తెలుగులో కూడా తత్పురుష సమాసం అంటారు. దీని యొక్క పరిభాష చూద్దాం. जिस समास में दूसरा पद प्रधान हो उसे తత్పురుష సమాస్ कहते हैं. అంటే ఏ సమాసంలో అయితే రెండవ పదము ప్రధానంగా అంటే మెయిన్ ఇంపార్టెన్స్ అవుతుందో దాన్ని తత్పురుష సమాసం అంటారు. అంటే మొదటి పదం కాకుండా రెండవ పదము మెయిన్ అవుతుందో ప్రధానం అవుతుందో దాన్ని తత్పురుష సమాసం అంటారు. ఇక్కడ ఈ తత్పురుష సమాసం కూడా మళ్ళీ రెండు రకాల భేదాలు ఉన్నాయి తత్పురుష సమాసానికి. ఈ తత్పురుష సమాసం యొక్క రెండు భేదాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వ్యధికరణ్ తత్పురుష సమాసము, రెండవది సమానాధికరణ్ తత్పురుష సమాసం అన్నమాట. ఇవి రెండు భేదాలు. ఇందులో కూడా మరలా వ్యధికరణ్ సమాసంలో కూడా మరలా దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వ్యధికరణ్ సమాసంలో కూడా కొన్ని భేదాలు ఉన్నాయి. ఫస్ట్ వ్యధికరణ్ తత్పురుష తెలుసుకుందాం. దీన్ని మనము చెప్పేటప్పుడు కూడా వ్యధికరణ్ తత్పురుష సమాసాన్ని పిలవచ్చు. तत्पुरुष व्यधिकरण तत्पुरुष समास. దీని యొక్క పరిభాష చూద్దాం. जिस तत्पुरुष समास के विग्रह में उसके दोनों पदों में भिन्न विभक्तियां लगाई जाती है उसे व्यधिकरण तत्पुरुष कहते हैं. जिस तत्पुरुष समास के विग्रह में उसके दोनों पद में भिन्न विभक्तियां लगाई जाती हैं. అంటే ఏ తత్పురుష సమాసాన్ని అయితే విడదీసేటప్పుడు దాని యొక్క రెండు పదాలకు భిన్న భిన్న విభక్తులు జోడింపబడతాయో దానినే వ్యధికరణ్ తత్పురుష సమాసం అంటారు. అంటే ఏదైనా తత్పురుష సమాసాన్ని విడదీసేటప్పుడు దాని యొక్క రెండు పదాలకు భిన్న భిన్న విభక్తులు గనక దాని యొక్క భిన్న భిన్న విభక్తులు గనక జోడింపబడతాయో దానిని వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. విభక్తుల గురించి మనం ఆల్రెడీ తెలుసుకునే ఉన్నాం. విభక్తులు తెలుసుకున్న తర్వాతే మనం సమాసాల పాయింట్ అనేది తెలుసుకున్నాం. ఈ విభక్తులకు సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే దాని తత్పురుష సమాసం వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. ఈ समास के पूर्व पद में जिस कारक की विभक्ति का लोप होता है उसी के अनुसार इस समास का नाम पड़ता है. అంటే ఏంటి? ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఏ విభక్తి ప్రత్యయం లోపిస్తుందో దానిని అనుసరించి ఈ సమాస నామము ఉంటుంది. इस समास के पूर्व पद में जिस कारक की विभक्ति का लोप होता है जिस कारक की विभक्ति का लोप होता है उसी के अनुसार इस समास का नाम पड़ता है. అంటే ఏంటి? ఈ సమాసం యొక్క పూర్వ పదంలో అంటే ఫస్ట్ వచ్చే పదంలో ఏ విభక్తి ప్రత్యయం లోపిస్తుందో దానిని అనుసరించి సమాస నామము ఉంటుంది. ఏదైతే మిస్ అవుతుందో ఏది విభక్తి ప్రత్యయం ఏ విభక్తి ప్రత్యయం అయితే లోపిస్తుందో దానిని అనుసరించి సమాస నామం ఉంటుంది. అలాగే ఈ समास के पूर्व पद में कभी भी पूर्व पद में ఇక్కడ పద్ ఉంటది. पूर्व पद में कभी भी कर्ता कारक की विभक्ति नहीं आती. అంటే ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఎప్పుడు కర్తకారక్ విభక్తి రాదు. కర్తకారక్ విభక్తి అంటే ఏంది? ప్రథమ విభక్తి తెలుగులో. ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఎప్పుడు కర్తకారక్ విభక్తి రాదు. కాబట్టి దానివల్లనే ఈ సమాసంలో 6 భేదాలు ఏర్పడ్డాయి. ఈ समास के 6 भेद है. ఏది? వ్యధికరణ్ తత్పురుష సమాసంలో కూడా 6 భేదాలున్నాయి. దేనివల్ల ఇక్కడ ఈ సమాసంలో ఫస్ట్ మనం తెలుసుకునేది సమాసం పూర్వపదంలో ఏ విభక్తి ప్రత్యయం లోపిస్తుందో దాన్ని అనుసరించి సమాసం యొక్క నామం అంటే పేరుంటుంది. ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఎప్పుడు కర్తకారక విభక్తి అంటే ప్రథమ విభక్తి రాదు. అలా ప్రథమ విభక్తి రాదు కాబట్టి దానిని అనుసరించి ఈ సమాసంలో 6 భేదాలు ఉన్నాయి. ఈ 6 భేదాలు కూడా తెలుసుకుందాము. ఫస్ట్ వన్ మొదటిది
కర్మ తత్పురుష్. కర్మ తత్పురుష్ అంటే ఇది వచ్చరికి తెలుగులో కూడా కర్మ తత్పురుష్ అని రాస్తాము. కో కో ప్రత్యయం అనమాట. కో కో అంటే ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను. కర్మ తత్పురుష్ కో. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ మక్కన్ చోర్. మక్కన్ चोर. मक्खन को चुराने वाला. దీన్ని मक्खन को चुराने वाला. అంటే వెన్నను దొంగిలించువాడు. ఇక్కడ మక్కన్ కో చోర్. ఇక్కడ ఏంటి వచ్చింది? కర్మ తత్పురుషం ఏది ఇక్కడ? కో. కో ప్రత్యయ్. అంటే ఏంటి? తెలుగులోకి వచ్చరికి ఎలా రాస్తాము? వెన్నను దొంగిలించువాడు. వెన్నను. వెన్నను అంటే ఏంటి? వెన్నను. ఇక్కడ వచ్చరికి నో. వెన్నను దొంగిలించువాడు. మక్కన్ చోర్. మక్కన్ కో చురానే వాలా. అంటే ఇక్కడ ఏది వచ్చింది? కో. అలాగే ఇందులో రెండో భేదం తెలుసుకుందాం. కరణ్ తత్పురుష్. కరణ్ తత్పురుష్. ఫస్ట్ వచ్చరికి కర్మ తత్పురుష్ అంటే కో ప్రత్యయ్. సెకండ్ వన్ వచ్చరికి కరణ్ తత్పురుష్. ఇదేంటి? సే. సే. కరణ్ తత్పురుష్ అంటే సే. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. తులసీకృత్. తులసీకృత్. తులసీకృత్ అంటే తులసీసే కృత్. తులసీదాసుచే కావింపబడిన అని. తులసీసే కృత్. తులసీసే కృత్ అంటే తులసీదాసుచే కావింపబడిన. మనం తులసీదాసు చే అంటే ఇక్కడ తెలుగు రాసినప్పుడు ఏం రాస్తాము? చే. తులసీదాసు చే కావింపబడిన. ఇక్కడికి వచ్చరికి ఏంటి? చే. హిందీలో వచ్చరికి తులసీసే కృత్. అలాగే ఇంకోటి చూద్దాం. దీని ఎగ్జాంపుల్ గుడ్ బరా. గుడ్ అంటే ఏంటి? బెల్లం. బరా అంటే బాగా నిండిన అనమాట. గుడ్ సే బరా. గుడ్ సే బరా అంటే బెల్లంతో నిండుంది. గుడ్ సే బరా. ఇక్కడ సే అంటే బెల్లముతో నిండిన. తెలుగులో సరికి ఇందాక ఇక్కడ చే వచ్చింది. అలాగే ఇక్కడికి వచ్చరికి బెల్లముతో తో వచ్చింది అనమాట. తెలుగులోకి వచ్చరికి తే. హిందీలో గుడ్ సే బరా. థర్డ్ వన్ సంప్రదాన్ తత్పురుష్. సంప్రదాన్ తత్పురుష్. సంప్రదాన్ తత్పురుష్ అంటే ఏంటి? కేలియే. కేలియే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణ రసోయి గర్. రసోయి గర్ అంటే దీన్ని ఎలా రాయాలి? విగ్రహ వాక్యము రసోయి కేలియే గర్. రసోయి కేలియే గర్ అంటే వంటగది. వంటగదిని ఎలా రాసినాం? వంట కోసం ఏర్పాటు చేసిన గది అనమాట. వంట కొరకు గది. దీని యొక్క విగ్రహ వాక్యం చూడండి. రసోయి కేలియే గర్. రసోయి అంటే వంట. రసోయి కేలియే. కేలియే అంటే ఇక్కడ చూడండి రెండవ వాక్యము ప్రధానం. రెండవ వాక్యం ప్రధానం. రసోయి కేలియే గర్. రసోయి కేలియే గర్ అంటే ఏంటి? వంట కొరకు గది. తెలుగులో సరి కొరకు. వంట కొరకు గది. అలాగే విద్యాగృహ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. విద్యాగృహ అంటే విద్యా కేలియే గృహ. విద్య కొరకు గృహం. విద్యా కేలియే గృహ. విద్యా కేలియే గృహ. దీని యొక్క విగ్రహవాక్యం విద్య కొరకు గృహం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఇది వచ్చరికి అపాదాన్ తత్పురుష్. అపాదాన్ తత్పురుష్
ఇది కూడా దీని యొక్క ప్రత్యయ కూడా సే. से अपादान तत्पुरुष से. देश निकाला, देश निकाला. एग्जाम्पल చెప్తున్నాను. देश देश निकाला అంటే ఏంటి? దేశం నుంచి వెళ్ళగొట్టబడిన. అంటే దేశ్ సే నికాలా అంటే దేశం నుంచి వెళ్ళగొట్టబడిన. దేశ్ సే నికాలా దేశం నుంచి వెళ్ళగొట్టబడిన అంటే ఇంకా పూర్తిగా బహిష్కరణ అన్నమాట. దేశం నుంచి వెళ్ళగొట్టబడిన. ఇందాక మనం తెలుసుకున్న సే, ఇక్కడ సే వచ్చింది. ఎక్కడ ఎలా రాసాము? తులసీకృత్, తులసీ సే కృత్. గుడ్ బరా అంటే బెల్లంతో నిండింది, తీస్తుంటే అయిపోతుంది. తులసీసే కృత్ అంటే తులసీదాస్ చేస్తే రాయబడింది. అలా ఇంకొకళ్ళతో కూడా రాయబడుతుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సే ఎలా వచ్చింది, మనము వేరియేషన్ చూసుకోవాలన్నమాట. సేమ్ దేశ్ నికాలా, దేశ్ సే నికాలా అంటే దేశం నుంచి వెళ్ళగొట్టబడిన. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. రుణముక్త్, రుణముక్త్ అంటే అంటే ఏంటి? రుణ్ సే ముక్త్, పూర్తిగా రుణం నుంచి విముక్తుడయ్యాడనమాట. రుణం నుండి ముక్తి పొందడం అనమాట. ఇలా పూర్తిగా జరిగిపోయింది. రుణ్ సే ముక్త్, రుణ్ సే ముక్త్ అంటే రుణం నుండి ముక్తి పొందిన. ఇది అపాదాన్ తత్పురుష్. నెక్స్ట్ వన్ వచ్చరికి ఫిఫ్త్ వన్. సంబంధ్ తత్పురుష్. సంబంధ్ తత్పురుష్. సంబంధ తత్పురుష్ అంటే ఏంటి? కా కే కీ, కా కే కీ, కా కే కీ అంటే ఏంటి అర్థం? యొక్క. సే అంటే ఏంటి? నుండి, తో, విత్. కో అన్నా కూడా యొక్క. కేలి అంటే కొరకు. అలాగే కా కేకి అంటే యొక్క. దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ గంగా జల్, గంగా జల్, గంగా కా జల్. దీని యొక్క విగ్రహం వాక్యం చూడండి. గంగా కా జల్ అంటే గంగా యొక్క నీరు. గంగా కా జల్ సంబంధ తత్పురుష సమాస్. గంగా యొక్క నీరు. విద్యాభ్యాస్. ఇంకొక ఎగ్జాంపుల్ విద్యాభ్యాస్. विद्या का अभ्यास, विद्या का अभ्यास అంటే విద్య యొక్క అభ్యాసము. విద్యా కా అభ్యాస్. లాస్ట్ వన్ సిక్స్త్ వన్ చూడండి. అధికరణ్ తత్పురుష్, అధికరణ్ తత్పురుష్. अधिकरण तत्पुरुष में घर, సారీ పర్, మే పర్. మే అంటే లో, పర్ అంటే మీద కాని. మే అంటే లో, లోపల. పర్ అంటే మీద కాని, అలా అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ వనవాస్, వనవాస్. వన్ మే వాస్, వన్ మే వాస్ అంటే వనంలో నివాసం ఉంటున్నారు వాళ్ళు. వన్ వాస్, వన్ మే వాస్ వనములో నివాసము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ నీతి నిపుణ్, నీతి నిపుణ్, నీతి నిపుణ్. నీతి మే నిపుణ్, నీతి మే నిపుణ్ అంటే నీతి అందు, నీతి అందు నిపుణుడు, నీతి అందు నిపుణుడు. నీతి మే, మే అంటే ఏంటి? లో, లోపల అంటే అందులో అని, దాని అందు అని, అందు అట్లా అన్నమాట. నీతి అందు నిపుణుడు. అలాగే పర్ మీద ఇంకో ఎగ్జాంపుల్ తెస్తున్నాం. ఆసాన రూడ్, ఆసాన రూడ్. आसान रूढ़ అంటే आसान पर आरूढ़, आसान पर आरूढ़, आसान पर आरूढ़
అంటే సింహాసనం మీద ఆరుడైన, సింహాసనం మీద ఆసాన్ పర్ ఆరుడ్, సింహాసనం మీద ఆరుడైన. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం. అలుక్ తత్పురుష్, అలుక్ తత్పురుష్. మనము ఫస్ట్ ఏం తెలుసుకున్నాము? వ్యధికరణ తత్పురుషంలో పూర్వపదము లోపిస్తే రెండవ పదము మనము తత్పురుష సమాసం అనుకుంటాం. దాన్ని డిపెండ్ అయ్యి 6 భేదాలు తెలుసుకున్నాము. అలుక్ తత్పురుష్ అంటే ఏంటి అంటే, जिस व्यधिकरण तत्पुरुष में पहले पद की विभक्ति का लोप नहीं होता. ఇప్పుడు మొదటి పదం లోపిస్తే రెండవ పదం వాడేదాన్నే వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. తత్పురుషంలో వ్యధికరణ తత్పురుషంలో 6 భేదాలు తెలుసుకున్నాం. అదే ఏదైనా మొదటి పదము యొక్క విభక్తి లోపించలేదో అట్లాంటి దాన్ని అలుక్ తత్పురుష సమాసం అంటారు. जिस व्यधिकरण तत्पुरुष में पहले पद की विभक्ति का लोप नहीं होता उसे अलुक तत्पुरुष कहते हैं. అంటే ఏ వ్యధికరణ తత్పురుషంలో అయితే మొదటి పదం యొక్క విభక్తి లోపించదో అది అలుక్ తత్పురుష సమాసం అంటారు. ఉదాహరణ చూద్దాం. मन सिज, मन में पैदा होने वाला, मन सिज, मन में पैदा होने वाला అంటే మనస్సులో పుట్టేవాడు. మన్మే పైదా హోనే వాలా అంటే మనస్సులో పుట్టేవాడు. ఎక్కడైతే మొదటి పదం లోపించలేదు అటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. మొదటి పదం ఉంది కదా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యుధిష్ఠర్, యుధిష్ఠర్, యుధిష్ఠర్ అంటే ఏంటి? युद्ध में स्थिर रहने वाला, युद्ध में स्थिर रहने वाला, युद्ध में स्थिर रहने वाला అంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు. యుద్ధమే స్థిర రహనే వాలా, యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు. అలాగే కేచర్, కేచర్ అంటే ఏంటి? ఆకాశ్ మే విచర్నే వాలా, కేచర్. ఇంకొక ఎగ్జాంపుల్, ఆకాశ్ మే విచర్నే వాలా, ఆకాశంలో విహరించేవాడు అనమాట. ఆకాశంలో విహరించేవాడు. ఇప్పుడు మనము ఇంకొక సమాసం, తత్పురుష సమాసం తెలుసుకుందాం ఇందులోనే. ఇప్పుడు మనము వ్యధికరణలోనే ఇంకొకటి తెలుసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి నన్ తత్పురుష్, నన్ తత్పురుష్. దీన్ని ఏమంటారు? నన్ తత్పురుష సమాసం అంటారు. అభావ్ యా నిషేధ के अर्थ में आ या अन लगाने से बनाने वाले समास को नन तत्पुरुष कहते हैं, समास कहते हैं. अभाव, अभाव या निषेध के अर्थ में, निषेध के अर्थ में आ या अन, अन लगाने से, लगाने से बनाने वाले, बनाने वाले आप अभाव या निषेध के अर्थ में आ या अन लगाने से बनाने वाले समास को नन तत्पुरुष समास कहते हैं. नन तत्पुरुष समास कहते हैं. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఏంటి దీని అర్థం? నిషేధార్థములో ఆ కాని అన్ కాని పదములకు ముందు చేర్చుట వలన ఏర్పడే సమాసాన్ని నన్ తత్పురుషం అంటారనమాట. నిషేధార్థంలో అంటే ఆ కాని అన్ కాని అనే పదాలని హిందీలో చేరుస్తాం అనమాట. ఉదాహరణ చూస్తే మనకు అర్థమైపోయింది ఈజీగా. అంటే అన్యాయ్, అన్యాయ్, ఇది దీన్ని నన్ తత్పురుష సమాసం అంటారు.
దీని యొక్క విగ్రహ వాక్యం ఎలా ఉంటుంది చూడండి. జో న్యాయ్ నా హో, జో న్యాయ్ నా హో, న్యాయము కానిది. నెక్స్ట్ వన్ అన్పడ్, అన్పడ్, అన్పడ్ అంటే ఏంటి? నా పడా హువా. అన్పడ్ అంటే నా పడా హువా. దీని యొక్క విగ్రహ వాక్యం నా పడా హువా, నా పడా హువా అంటే చదువుకోని వాడు. అన్పడ్ నా పడా హువా అంటే చదువుకోని వాడు. మనము ఇక్కడ వరకు ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ ఒక్కసారి ఇంతవరకు తెలుసుకున్న వరకు బ్రీఫ్ గా చూసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. తత్పురుష సమాస్ తెలుసుకున్నాం. తత్పురుష సమాసం యొక్క పరిభాష తెలుసుకున్నాం. దీంట్లో వ్యధికరణ సమానాధికరణ రెండు భేదాలున్నాయి. ఫస్ట్ వన్ ఏం తెలుసుకున్నాము? వ్యధికరణ సమాసం గురించి తెలుసుకున్నాము. వ్యధికరణ సమాసం యొక్క పరిభాష తెలుసుకున్నాము. అసలు దీంట్లో కూడా మరలా పూర్వపదము కాకుండా రెండవ పదము మనం ఇది కూడా తెలుసుకున్నాం. రెండవ పదము ఏదైతే ప్రధానంగా ఉంటుందో దానిని బట్టి మనకు 6 భేదాలు వస్తాయి. ఈ 6 భేదాలు తెలుసుకున్నాం. అలాగే ఒకవేళ పూర్వపదము లోపించకుండా ఉన్నట్లయితే ఆ తత్పురుష సమాసాన్ని ఏమంటారు? అలుక్ తత్పురుష అంటారు. అలాగే ఇంకొక తత్పురుష ఉంది వ్యధికరణలోనే చూడండి, నన్ తత్పురుష అంటారు. నన్ తత్పురుష సమాసం అనగానే ఏంటి దాని మీనింగ్ వచ్చేసరికి అభావ या निषेध के अर्थ में आ या अन लगाने से बनाने वाले समास को నన్ తత్పురుష సమాసం అని అంటారు. ఇప్పటి వరకు మనము ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో సెకండ్ వన్ ఏముంది? వ్యధికరణ తెలుసుకున్నాం కదా. తత్పురుష సమాసంలో 2 భేదాలు ఉన్నాయి మెయిన్ గా. ఆ 2 భేదాల్లో వ్యధికరణ తత్పురుష సమాసం పూర్తిగా తెలుసుకున్నాము. ఇప్పుడు సమానాధికరణ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాము. సమానాధికరణ రెండోది అనమాట. సమానాధికరణ తత్పురుష్, సమానాధికరణ తత్పురుష సమాసము. ఇక్కడ సమానాధికరణ తత్పురుష యొక్క పరిభాష చూద్దాం. जिस तत्पुरुष समास के विग्रह में दोनों पद के साथ एक ही विभक्ति आती है. एक ही विभक्ति అంటే కర్తకారక అన్నమాట. కర్తకారక విభక్తి ఆती है उसे समानाधिकरण तत्पुरुष अथवा कर्मधारय कहते हैं. అంటే తత్పురుష సమాసంలోని పదాలను విడతీసేటప్పుడు 2 పదములతో పాటు ఒకే విభక్తి వచ్చినప్పుడు దానిని సమానాధికరణ తత్పురుష సమాసము లేక కర్మధారయ సమాసము అంటారు. అంటే తత్పురుష సమాసంలో పదాలను విడతీసేటప్పుడు 2 పదములతో పాటు ఒకే విభక్తి అంటే కర్తకారక్ ఏక్ హీ విభక్తి ఆతి హై उसे समानाधिकरण अथवा कर्मधारय कहते हैं. कर्मधारय समास में एक पद विशेषण और दूसरा विशेष अथवा एक पद उपमान और दूसरा उपमेय होता है. అంటే ఏంటి? కర్మధారయ సమాసంలో ఒక పదము విశేషణము మరి ఒక పదము విశేషము, లేకపోతే ఒక పదం ఉపమానము మరి ఒక పదము ఉపమేయము అవుతుంది. అంటే విశేషణం కానీ విశేష కానీ లేదంటే అథవా ఏక పద ఉపమాన్ और दूसरा ఉపమేయ होता है. అలాగే అంటే ఇక్కడ కర్మధారయం కూడా 3 ప్రకారాలుగా ఉంది. సమానాధికరణ అన్న కర్మధారయ సమాసం అన్న ఒకటే పేరు. कर्मधारय समासम 3 प्रकार के होते हैं. 3 प्रकार के होते हैं. నెక్స్ట్ ఇది ఏమేంటివి? ఫస్ట్ వన్ వచ్చేసరికి సాధారణ అంటే సాధారణ కర్మధారయ సమాస్, మధ్యమ పద్ లోపి, సాధారణ మధ్యమ పదలోపి, ద్విగు సమాసం. ఇవి 3 ప్రకారాలుగా ఉన్నాయి. సాధారణ మధ్యమ పదలోపి రెండవది, మూడవది వచ్చేసరికి ద్విగు సమాసం. ఫస్ట్ మనం సాధారణ యొక్క పరిభాష తెలుసుకుందాము. సాధారణ తత్పురుష సమాసం. జిస్ కర్మధారయ అంటే దీన్ని సాధారణ కర్మధారయ అంటాం మనం. మామూలు సమానాధికారాన్ని కర్మధారయ అని కూడా అంటాం కదా. సాధారణ కర్మధారయ. जिस कर्मधारय समास में विशेषण विशेष और उपमान उपमेय का मेल हो उसे साधारण कर्मधारय कहते हैं. जिस कर्मधारय समास में అంటే ఏ కర్మధారయ సమాసంలో అయితే విశేషణ విశేష్య మరియు ఉపమాన ఉపమేయముల కలయిక జరుగుతుందో దానిని సాధారణ కర్మధారయ సమాసం అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అంటే విశేషణ గాని ఉపమా ఔర్ ఉపమాన్ ఉపమేయమైన కానీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ సద్గున్. సద్గున్ అంటే అచ్చే గున్. అచ్చే గున్ అంటే మంచి గుణాలు. అచ్చే గున్. ఇక్కడ వచ్చరికి అచ్చే అనేది ఏంటి? విశేషణ్. గున్ అనేది విశేష్ అంటే విశేష అన్నమాట. ఇది మంచి గుణములు. అచ్చే అంటే విశేషణ్, గున్ అంటే విశేష్. నెక్స్ట్ అలాగే ఉపమాన ఉపమేయంకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కనకలత అంటే ఏంటి? కనక సమాన్ లత అంటే బంగారంతో సమానమైనటువంటి లత. కనక సమాన్ లత, బంగారంతో సమానమైనటువంటి లత. ఇక్కడ ఉపమానం ఉపమేయము వచ్చింది. ఇందులో ఏమొచ్చింది? ఉపమానం అలాగే ఉపమేయం. బంగారముతో సమానమైనటువంటి లత, బంగారముతో సమానమైన లత. ఇక్కడ ఉపమానము ఉపమేయము. ఇందాక ఏమొచ్చింది? విశేష తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు సెకండ్ వన్ మధ్యమ పద లోపి. సెకండ్ భేదము దేంట్లో? కర్మధారయ సమాసంలో మధ్యమ పద లోపి. మధ్యమ పద లోపి కర్మధారయ సమాసం యొక్క పరిభాష చూద్దాం. జిస్ కర్మధారయ समास में पहले शब्द का दूसरे शब्द से संबंध बताने वाले शब्द बीच के विशेषण का लोप हो जाता उसे मध्यम पद लोप कर्मधारय कहते हैं. जिस कर्मधारय समास में पहले शब्द का दूसरे शब्द से संबंध बताने वाले बीच के विशेषण का लोप हो जाता. అంటే ఏ కర్మధారయ సమాసంలో అయితే మొదటి శబ్దానికి రెండవ శబ్దానికి సంబంధం ఏర్పరిచే మధ్యలో, అంటే ఫస్ట్ యొక్క పదానికి రెండవ యొక్క పదానికి రెండిటికి సంబంధం ఏర్పరిచే మధ్యలో విశేషణ పదం లోపిస్తుందో, అంటే ఆ విశేషణం యొక్క పదం అనేది లోపిస్తుందో దానిని మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అంటారు. దీని యొక్క పరిభాష మనకి ఇక్కడ ఈ హెడ్డింగ్ లోనే ఉంది. మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం. ఏ పదాలైతే రెండు పదాలను జత చేర్చేటప్పుడు అక్కడ విశేషణం అనేది లోపిస్తుందో ఆ పదము విశేషణ పదం లోపిస్తుందో దాన్ని మధ్యమ పదలోపి సమాసం అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ దహీ బడా. అంటే పెరుగుబడ అనమాట. దీని మీనింగ్ దహీ మే డూబా హువా మడా. దహీ మే డూబా హువా బడా అంటే పెరుగులో మునిగినటువంటి వడ. ఇక్కడ మునిగిన రెండు పదాలని కలిపేటప్పుడు మనకి ఇక్కడ ఏది మిస్ అయింది? మునిగిన. డూబా హువా మడ అంటే ఇక్కడ ఏది మిస్ అయింది? డూబా హువా అంటే మునిగినటువంటి. అలాగే ఇంకోటి చూద్దాం. పంచెక్క అంటే పానీసే చల్నే వాలా చెక్క. పానీసే చల్నే వాలా చెక్క అంటే ఏంటి? నీటితో నడిచే చక్రము. చెక్క అంటే ఏంటి? పానీసే చల్నే వాలా చెక్క. ఇక్కడ పంచెక్క అంటే ఏంటి? పంచెక్క అక్కడ మిస్ అయింది మనకి అనేది. అక్కడ విశేషణం అనేది కనిపించట్లేదు. ఈ రెండు పదాలని కలిపేటప్పుడు మనకి ఏ పదం అయితే విశేషణం లోపిస్తుందో దాన్నే మధ్యమ పద లోపి కర్మధారయ సమాసం అంటారు. పానీసే చల్నే వాలా చెక్క, నీటితో నడిచే చక్రము. ఇక్కడ రెండైపోయినది. లాస్ట్ వన్ ద్విగు సమాసం. మూడవది వచ్చరికి ద్విగు సమాసం. ఈ ద్విగు సమాసం యొక్క పరిభాష ఏంటంటే जिस कर्मधारय समास में पहले शब्द संख्यावाचक होता है और जिससे समुदाय का बोध होता है उसे द्विग समास कहता है. जिस कर्मधारय समास में ఈ కర్మధారయ సమాసంలో ఏదైతే అందులో మొదటి పదం సంఖ్యావాచకమై అంటే నెంబర్ అన్నమాట, సంఖ్యావాచకమై ఉంటుందో, వాచకమై సముదాయమును తెలియజేయును అది ద్విగు సమాసం. అంటే సంఖ్యావాచకం ఉండి అది ఎన్నున్నాయో అంటే 4, 5 ఇట్లా దానిని ద్విగు సమాసం అంటారు. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఉదాహరణ నవరత్ను.
నవరత్న అంటే ఏంటి? నవరత్నం కా సమూహు అంటే ఎన్ని? నవ్వు అంటే ఏంటి? 9 నవరత్నముల సమూహము. దీని యొక్క విగ్రహవాక్యం ఏంటి? నౌ రత్నం కా సమూహు నవరత్నం కా సమూహు అంటే 9 రత్నాల సమూహం అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ తెలుస్తుంది, అలాగే దాని యొక్క సముదాయం తెలుస్తుంది. దీన్ని ద్విగు సమాసం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. సప్తాహ్ సప్తాహ్ అంటే ఏంది? 7 దినోం కా సమూహు. సప్తాహ్ యొక్క విగ్రహవాక్యం 7 దినోం కా సమూహు అంటే 7 దినోం కా సమూహు 7 దినముల సమూహము. ఇక్కడ నెంబర్ తెలుస్తుంది అండ్ అలాగే దాని యొక్క సముదాయం కూడా తెలుస్తుంది. ఎన్ని అనేది కౌంటింగ్ అన్నమాట. దీనిని ద్విగు సమాసం అంటారు. ద్విగు సమాసం గురించి తెలుసుకున్నాం కదా మనం ఈ రోజు. మొత్తం మనం టోటల్ గా ఒక్కసారిగా బ్రీఫ్ గా చూసుకుందాము. ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటి అంటే సెకండ్ వన్ తత్పురుష సమాసం. తత్పురుష సమాసంలో వ్యధికరణ గురించి తెలుసుకున్నాం, అలాగే సమానాధికరణ తెలుసుకున్నాం. వ్యధికరణలో ఉన్న భేదాలు 6, అలాగే అలుక్ తత్పురుషు నన్ తత్పురుషు తెలుసుకున్నాం. అలాగే రెండవది సమానాధికరణం ఏమంటారు? కర్మధారయ సమాసం అంటారు. దీంట్లో కూడా 3 భేదాలు తెలుసుకున్నాం. 3 భేదాల్లో ఏమేంటివి అంటే ఒకటి ఫస్ట్ వన్ వచ్చరికి సాధారణ, రెండవది మధ్యమ పదలోపి, ద్విగు సమాసం. కంప్లీట్ గా తత్పురుష సమాసము ఇది గనక చూసినట్టయితే చాలా ఈజీగా గ్రామర్ పాయింట్ అనేది వస్తుంది. తత్పురుష సమాసమే మనకి సమాసాల్లో కొంచెం పెద్ద సమాసము. మనం ఆల్రెడీ రెండవది తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో వచ్చరికి థర్డ్ వన్ తెలుసుకుందాము. ద్వంద్వ సమాసము అలాగే బహువ్రీహి సమాసం కూడా నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.